హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేనైతే మీకు ఎగ్ చపాతీ రోల్ అయితే చూపిస్తానండి. ఈ ఎగ్ చపాతీ రోల్ అనేది సింపుల్గా బ్రేక్ఫాస్ట్లో కానీ నైట్ డిన్నర్లో కానీ చాలా బాగుంటుంది. పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్గా ఇచ్చినా కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. అంటే సాస్లు ఏం లేకుండా సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా అయితే ఆనియన్స్, క్యారెట్, పచ్చిమిర్చి, క్యాబేజ్, కొద్దిగా అల్లం, కొద్దిగా వెల్లుల్లి అయితే సన్నగా తరిగి పెట్టుకున్నానండి. మనం కావాలంటే క్యాప్సికమ్, బెల్ పెప్పర్స్ కూడా వాడుకోవచ్చు. అవి నా దగ్గర లేవు, అందుకనే వేయలేదు. ఆ వెజిటేబుల్స్ అన్నీ సింపుల్గా కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువ ఫ్రై అవ్వకూడదు. కొద్దిగా కారం, కొద్దిగా గరం మసాలా, సాల్ట్, పెప్పర్ పౌడర్ అయితే వేసి ఒక 5 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఒక బౌల్లో ఇట్లా 2 ఎగ్స్ తీసుకొని కొద్దిగా సాల్ట్, కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసి బీట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇట్లా దోశ పెనం తీసుకొని ఎగ్ అయితే వేసి ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలండి. తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న చపాతీని అయితే ఇట్లా ఆమ్లెట్ మీద పెట్టి కొద్దిగా ప్రెస్ చేస్తే 2 స్టిక్ అయిపోతాయండి. మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఎగ్ 2 వైపులా కుక్ అవుతుంది. తర్వాత ఇట్లా 2 వైపులా అయితే కాల్చుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ని అయితే మధ్యలో ఇలా పెట్టి రోల్ చేయాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. బయట కంటే మనం ఇంట్లో చేసి పెడితే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.